బ్యాక్ టు డిఎన్ఏ. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడదాం, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏం చేద్దాం, ఈ అంశాలపైనే తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. రోజంతా ముఖ్య నేతలు కూడా చర్చించారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీనాక్షి నటరాజన్తో పీసీసీ చీఫ్, సీనియర్ మంత్రులు మంత్రాంగం కూడా చేశారు. ఇక సాయంత్రం గాంధీ భవన్ లో పీఏసీ సభ్యులు సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై కూడా అసెంబ్లీలో చర్చించడంపై చర్చించారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో ఎలా చూడాలంటే ఎప్పుడు తేలుతుంది ఇది? అంటే ఒకటి, ఇవాళ మరి కాసేపట్లో బట్టి విక్రమార్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, డిప్యూటీ సీఎం. సో పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం తీసుకుందే, దాదాపు కేబినెట్ కూడా అదేవిధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి చెప్పారు చిట్ చాట్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు పెండింగ్లో ఉంది. ఏది? విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేది. గవర్నర్ దగ్గర రాజకీయ పరంగా బీసీలకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్రపతి 3 నెలల లోపల డిస్పోజ్ చేయాలి. సో 3 నెలలు దాటింది విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సంబంధించి. ఎస్ఆర్ నో చెప్పాలి. రాష్ట్రపతికి, గవర్నర్లకు కూడా సుప్రీంకోర్టు ఒక టైం లైన్ పెట్టింది. దాని మీద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ సుప్రీంకోర్టును రాష్ట్రపతి అభిప్రాయం అడిగింది. అంటే ఇట్లా పెట్టడం కరెక్టేనా కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నవాళ్ళు? అంటే రాష్ట్రపతికి కూడా టైం లైన్ పెట్టడం కరెక్టా 3 months లోపల? ఎస్ఆర్ నో. ఒకవేళ ఎస్ఆర్ నో చెప్పకపోతే, చెప్పినా చెప్పకున్నా ఓకే. ఎందుకంటే ఒక ప్రొవిజన్ ఉంది, గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ ఒక్కసారి బిల్లు తిప్పి పంపే అధికారం ఉంది. రెండోసారి కనుక క్యాబినెట్ పంపిందంటే ఆటోమేటిక్గా డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్. ఒక్కసారి మాత్రమే తిప్పి పంపండి, మీరు చూసుకోండి ఇది కరెక్ట్గా లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది రాజ్యాంగంలో. సో మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దాన్ని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అండర్ ఆర్టికల్ 143, రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరొచ్చు కొన్ని ఇష్యూస్లో. అంటే ఈ వ్యవస్థల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, తర్వాత సెంటర్ స్టేటు ఫెడరల్ రిలేషన్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే ఒక వ్యవస్థకు ఇంకో వ్యవస్థకు మధ్య రాజ్యాంగంలో స్పష్టంగా కొన్ని అధికారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ సుప్రీంకోర్టు అధికారాల్ని ఉల్లంఘించిందా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు, ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టును అడిగారు కొన్ని పాయింట్స్ ఫ్రేమ్ చేసి, ఇట్లా మాకు రాష్ట్రపతికి ఇట్లా 3 నెలలలోపు పెట్టొచ్చా, గవర్నర్లకు ఇట్లా టైం పెట్టొచ్చా, టైం లిమిట్ పెట్టొచ్చా అని మళ్ళీ సుప్రీంకోర్టులో దీన్ని పిటిషన్ ఫైల్ చేయడం అని ఉండదు. నార్మల్గా అయితే బయట వ్యక్తులు అయితే పిటిషన్ ఫైల్ చేస్తారు. రాష్ట్రపతి తనకు కావాల్సిన సందేహాల్ని లేకపోతే రాష్ట్రపతి చెప్పేదాన్ని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారు. మామూలు వ్యక్తులైతే ఓకే, బట్ ప్రథమ పౌరులు రాష్ట్రపతి అంటే, ఇప్పుడు ద్రౌపది ముర్ము ప్రథమ పౌరురాలు, వాళ్ళకి ఒక పవర్, అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతికి కొన్ని ఏమంటారు, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడానికి ఉండదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇటువంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో, గవర్నర్లకు వాళ్ళకు నోటీస్ కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వకూడదు కోర్టులు కూడా, బికాస్ వాళ్ళకి రాజ్యాంగపరమైన సంరక్షణ ఆ విధంగా ఉంది. సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అడిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగారు ఆర్టికల్ 143 కింద. అంటే ఇట్లా మాకు కూడా టైం ఫిక్స్ చేయొచ్చా అని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలను కూడా దీని మీద రెస్పాండ్ కమ్మని చెప్పింది, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలందరిది. సో ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈ 3 నెలలు అయిపోయింది. ద్రౌపది ముర్ముకు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో బీసీలకు, విద్యా ఉద్యోగాల్లో, నాట్ ఇన్ పొలిటికల్, ఆ బిల్లుకు సంబంధించి పంపించింది ఏదైతే ఉందో అది ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. కానీ 3 నెలలైనా నిర్ణయం తీసుకోలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే గనక, మరి రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు, మీరు 3 నెలలు అని చెప్పారు కానీ 3 నెలలు దాటినా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్రపతి మీద కేసు వేయాలి సుప్రీంకోర్టులో. వేస్తే ఏమవుతుంది? ఆల్రెడీ ఆ కేసు ఆర్టికల్ 143 కింద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆ రాష్ట్రపతి చేసిన అప్పీల్నే సుప్రీంకోర్టు విచారిస్తుంది. కాబట్టి రాష్ట్రపతి మీదకి, గవర్నర్ మీదకి వెళ్ళడం ఒకటి, రాష్ట్రపతి రాజ్యాంగ అధినేతకు మీదకి, కోర్టు మీదకి వెళ్ళడం, అది వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అన్నది ఒక అంశం.
రెండో ఆప్షన్ ఏంటంటే దీన్ని ఈ అసెంబ్లీలో 42% బీసీ బిల్లును ఆమోదించేసి, ఎందుకంటే అసెంబ్లీ ఆమోదం పొందకుండా అసెంబ్లీ సమావేశాలు లేదు కాబట్టి ఆర్డినెన్స్ జారీ చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు ఉండకూడదు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ అంటేనే అత్యవసర ఆదేశాన్ని ఎప్పుడు జారీ చేస్తారు? అసెంబ్లీ లేదు ఇప్పుడు సమావేశం, కానీ అర్జెంటుగా దీన్ని ఒక బిల్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆర్డినెన్స్ జారీ చేసిన 6 నెలల్లోపు చట్టసభలో ఆమోదం అవసరం. అంటే రాష్ట్రంలో అయితే అసెంబ్లీ, కేంద్రంలో అయితే పార్లమెంట్. మీకు అర్థమైంది కదా? సో ఈ ఆర్డినెన్స్ అసెంబ్లీ లేదని చెప్పి అసెంబ్లీని ప్రొరోగ్ చేసి జారీ చేశారు. దాని బదులు ఆర్డినెన్స్ బదులు డైరెక్ట్గా అసెంబ్లీలోనే బిల్ పాస్ చేసి జీవో జారీ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక థర్డ్ ఆప్షన్, బీసీలకి 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడం, మిగతా పార్టీలు కూడా 42% ఇవ్వాలని కోరడం. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ పరంగా గనక ఇస్తే గనక ఎట్లా ఉంటుంది అంటే 2 ఇబ్బందులు వస్తాయి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇస్తే మొదటి ఇబ్బంది ఏంటంటే, ఫస్ట్ ఇబ్బంది, మీరు దీన్ని సర్పంచ్ ఎన్నికలకు ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో బీఫామ్ ఉండదు. సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ గుర్తుతో జరగవు. కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాత్రమే గుర్తుతో జరుగుతాయి. సో ఇప్పుడేంది, ఈ 42% రిజర్వేషన్ సర్పంచ్ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయరాదు. సర్పంచ్ ఎన్నికల్లో 23-22% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. పార్టీ గుర్తు కాదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది అయినా నిల్చోవచ్చు, బీజేపీ నుంచి ఎంతమంది అయినా నిల్చోవచ్చు, బీఆర్ఎస్ నుంచి ఎంతమంది అయినా నిల్చోవచ్చు కదా, సర్పంచ్ ఎన్నికల్లో జరిగేది అది. బట్ వెరస్ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ పార్టీ గుర్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా పార్టీ కాకుండా డైరెక్ట్గా వ్యక్తిని చూసి ఓటేయడం అన్నది ఉంది. అది మళ్ళీ దాన్ని మార్చాలి. ఒకటి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే 42% కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ పెట్టిన చోట అవతల వాళ్ళు కూడా బీసీ పెట్టాలని ఉంది. బీఆర్ఎస్ కూడా 42% ఇచ్చిందే అనుకుందాం. వీళ్ళు 42% అంటే ఎక్కడైనా ఇవ్వచ్చు. ఫలానా మున్సిపాలిటీలు, ఇప్పుడు మీరు బీసీ రిజర్వ్డ్ అనుకోండి, అక్కడ బీసీలు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీలు పోటీ చేయడానికి అవకాశం లేదు, ఓసీలు కూడా పోటీ చేయడానికి అవకాశం ఉండదు. బీసీ మహిళ అంటే బీసీ మహిళనే పోటీ చేయాలి. వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే అక్కడ రిజెక్ట్ చేసేస్తారు. బీసీ మెన్ అంటే బీసీ మెన్నే, బీసీ జనరల్, బీసీ మెన్ కాదు, బీసీ జనరల్ అంటే మెన్ పోటీ చేయొచ్చు, బీసీ ఉమెన్ కూడా పోటీ చేయొచ్చు. ఓసీ జనరల్ అంటే ఓపెన్ కాంపిటీషన్, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా పోటీ చేయొచ్చు. సో ఇక్కడ ఈ 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇచ్చినా సరే, అవతల పార్టీ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ అప్పర్ క్యాస్ట్ ఇచ్చినప్పుడు అప్పర్ క్యాస్ట్కు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా ఎలక్షన్లో గెలవడానికి. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రెడ్డి ఎమ్మెల్యేలు 43 మందో 46 మంది ఉన్నారు. సో అక్కడ అవతల పార్టీ అప్పర్ క్యాస్ట్ నుంచి క్యాండిడేట్ పెడితే అప్పుడు బీసీ క్యాండిడేట్ వీళ్ళు 42 ఇచ్చినా ఓడిపోయేందుకు అవకాశం ఉంటుంది కదా. సో అప్పుడు పెట్టి ప్రయోజనం ఏంటన్నది ఒక ఇష్యూ. సో అల్టిమేట్గా ఇప్పుడు ఈ మూడింటిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాల్లో ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ. అందుకనే దీనికి ప్రిపరేటరీగా ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో 2-3 సమావేశాలు జరిగాయి. మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వీళ్ళందరితో కన్సల్టేషన్ జరిగాయి. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మళ్ళీ 25 మంది నేతలు ఉంటారు. వాళ్ళంతా కూడా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. సో ఏం జరుగుతుందన్నది చూడాలి. నాకు తెలిసి ఇప్పటికి మొగ్గు అయితే 42% పార్టీ పరంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటారని అనుకోవచ్చు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు లేట్ అవుతుంది. హైకోర్టు తీర్పేమో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పింది. ఎన్నికలకు కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే ఇదే రైట్ టైం. పంచాయతీ ఎన్నికలు జరపకపోతే ఏమవుతుందని కూడా అనుకోవచ్చు చాలామంది. జరపకపోతే ఏమవుతుంది, ఎట్లాగో లేట్ అయింది కదా, 1.5 years అయింది. ఈ పంచాయతీలకి రాష్ట్రాలు ఇచ్చేది తక్కువ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎక్కువ. రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తక్కువ నిధులు ఇస్తాయి.
కేంద్ర ప్రభుత్వంలో 42% కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బులో చాలా మంది అడుగుతారు, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయవు అని అడుగుతారు. ఈ సంక్షేమ పథకాలు, ఈ పెన్షన్లు ఇవన్నీ రాష్ట్రాలే ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటారు. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే 42 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేయాలి. దేనిలో జిఎస్టీ అయినా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అయినా, కస్టమ్స్ సుంకమైనా, దేనిలో వచ్చినా సరే ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన డబ్బును కూడా నేరుగా 42% మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక 7% డైరెక్ట్గా లోకల్ బాడీస్ అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే లోకల్ బాడీస్కి డైరెక్ట్గా కేంద్రం ట్రాన్స్ఫర్ చేస్తుంది, రాష్ట్రంతో లేకుండా. సో 7% లోకల్ బాడీస్కి, 42% రాష్ట్రాలకి, 1% ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. అంటే ఎప్పుడు నేషనల్ డిజాస్టర్ అయినా, భారీ వరదలు వచ్చాయి, భారీ వర్షాలు వచ్చాయి, భారీ కరువు వచ్చింది, ఇటువంటి సందర్భాల్లో 1% నిధుల్ని ఎన్డీఆర్ఎఫ్ కింద ఉంచుతారు. ఇప్పుడు మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కిందే సాయం చేస్తారు. ఎన్డీఆర్ఎఫ్ లాగా ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్స్ కూడా పెట్టుకోవాలి. సో కరువు కాటకాలు, వరదలు, విపత్తులు, ఉత్తరాఖండ్ లాంటి ప్రళయాలు ఇటువంటివి వచ్చినప్పుడు ఆ 1% సొమ్ముని ఖర్చు పెడతారు. సో 50% కేంద్ర ప్రభుత్వం సో ఇస్తే మిగతా 50% మాత్రమే కేంద్రం దగ్గర ఉంటుంది. ఆ 50%లోనే డిఫెన్స్, దేశ భద్రత ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకనే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకి డిఫెన్స్ అవే ఉండదు, పోలీస్ ఫోర్స్ ఉంటుంది తప్ప దేశ భద్రత ఇవన్నీ రాష్ట్రాలకి సంబంధం ఉండదు. దేశ భద్రత చూసుకోవాల్సింది కేంద్రం. సో ఇది అంటే ఈ 7% నిధులు పంచాయతీల నుంచి రావడం అన్నది ఒక కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిందంటే 6 నెలల లోపే చాలా రాష్ట్రాలు కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు లోకల్ బాడీస్. ఎందుకంటే కేంద్రానికి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ టైంలో 5 సంవత్సరాలు అయిపోతే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం పెడుతుంది. కానీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఎన్నికల సంఘం వేరే ఉంటుంది, చాలా మందికి తెలియదు. కేంద్ర ఎన్నికల సంఘానికి, సిఈసికి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నది వేరే ఉంటుంది. దానికి జనరల్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలో డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేంద్ర ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదు. అది ఉండేది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలు ఆర్టికల్ 243 కింద రాష్ట్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం 1.5 yearగా ఇప్పుడు ఎన్నికలు జరపట్లేదు. అందుకని హైకోర్టు మీరు ఆలస్యమైందని చెప్పి సెప్టెంబర్ 30 లోపు చెప్పని చెప్పింది. అది సింగిల్ జడ్జి బెంచ్. దాని మీద మళ్ళీ మరి ఇట్లా ఈ బిల్ పెండింగ్లో ఉందని మళ్ళీ అప్పీల్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. మనతో పాటు వక్లాభరణం కృష్ణమోహన్ గారు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఉన్నారు. వక్లాభరణం గారు, మీకు ఏమనిపిస్తుంది? 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వరకు వెళ్ళొచ్చు? రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టులో 3 నెలలు అయింది, మా బిల్లు యాక్సెప్ట్ చేయలేదని కేసు వేయొచ్చా? లేదా జీవో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి జీవో జారీ చేయొచ్చా? లేదా పార్టీ పరంగా ఇస్తారనుకుంటున్నారు? ఏమనిపిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి గారి మీద ఖచ్చితంగా ఇటీవల ఏదైతే తమిళనాడు విషయంలో వచ్చిందో దానికి అనుగుణంగా రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి బిల్లును తొందరగా క్విక్ డిస్పోజల్ చేసి వెనక్కి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకెళ్లి కలిసింది లేదు, ప్రధానమంత్రి గారిని కలిసింది లేదు. ఆ విధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియలకు ఏనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేసినటువంటి ప్రయత్నం ఏనాడు జరగలేదు. కాబట్టి ఇక రాష్ట్రపతి గారి మీద కేసు చేస్తారు, అది క్విక్ డిస్పోజల్ కు ప్రయత్నం చేస్తారనేటువంటిది నేను విశ్వసించడం లేదు. వీళ్ళు సర్వే చేసినప్పటి నుంచి మొదటి నుండి కూడా ఒకటే విధమైనటువంటి పద్ధతిలో ఉన్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం, మీరు ఇక్కడ ఏనాడైతే ఇక్కడ బిల్లులు పెట్టారో గవర్నర్ గారికి పంపించి దాన్ని చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఎన్నికలకు పోయేటటువంటి అవకాశం మీకు ఉంటుందని చెబితే, ఆ విధంగా కాకుండా 200 కింద రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు పంపించారు. అసలు 31C కింద పోవాల్సినటువంటి అవసరమే లేదు.
9th షెడ్యూల్ అన్నప్పుడు 31B కింద అడగాల్సినటువంటి అవసరం ఉండే. వీళ్ళు 31C కింద రాష్ట్రపతి గారికి పంపడంలోనే అవి పెండింగ్ పడతాయి, మళ్ళీ పాత రిజర్వేషన్లతోనే ముందుకు పోవచ్చు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఎజెండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బీసీల విషయంలో నేను గతంలో కూడా తమరు ఇచ్చినటువంటి అవకాశం మేరకు చాలా సార్లు ఈ చర్చా వేదికలో నేను పాల్గొన్నప్పుడు కూడా చెప్పాను. ఎందుకంటే వీళ్ళకి కనుక నిబద్ధత ఉంటే ఆ సర్వే కానివ్వండి, ఆ డెడికేటెడ్ కమిషన్ కానివ్వండి, సుదర్శన్ రెడ్డి కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ముందుకు పోతున్నారు, ఇబ్బంది జరుగుతుందని మేము చెప్పినాం. రాష్ట్రపతి గారికి పంపినాం అని పదే చెప్తారు కానీ పంపినటువంటి ఆ బిల్లులు చట్టబద్ధంగా ఉన్నాయా, న్యాయబద్ధంగా ఉన్నాయా? మరి రాష్ట్రపతి గారు ఏం కొర్రి వేసిండ్రు, ఏ విధంగా అడిగారు? మీరు ప్రధానమంత్రి గారిని ఎందుకు కలవలేకపోయినరు? మరి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులున్నాయి, దయచేసి మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుండి కేబినెట్ ఒక సూచన చేయండి, రాష్ట్రపతి గారు తొందరగా బిల్స్ క్లియర్ చేసినట్టు అని చెప్పి ఏనాడని అడిగినట్టు మన పత్రికల్లో కానీ ఎక్కడైనా చూసామా? మరి రాష్ట్రపతి గారిని మీరు మొన్న పోయి ధర్నా చేశారు జంతర్ మంతర్ దగ్గర. ధర్నా చేసినప్పుడు మాకు రాష్ట్రపతి గారు అనుమతి ఇవ్వలేదు కలవడానికి అంటున్నారు, కానీ అసలు అనుమతి తీసుకొని ఎందుకు పోలేదు మీరు? కాబట్టి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ సమాజాన్ని, బీసీ సమాజాన్ని తప్పుదో పట్టించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏనాడు కూడా చిత్తశుద్ధిగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేటటువంటి ఒక్క ప్రక్రియ కూడా ఈ ప్రభుత్వం చేయలేదనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ మీరు సెప్టెంబర్ 30 అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానండి? నేను గతంలో కూడా కొన్ని ఛానల్లో చెప్పాను, అక్కడ వార్డ్స్ రీఆర్గనైజ్ కాకుండా రిజర్వేషన్లు సక్రమంగా పాటించినటువంటి సందర్భంలో చెన్నైకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 10 సంవత్సరాలు వాయిదా పడ్డాయి. ఆ విధంగానే అక్కడ 4 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్ళీ రీఆర్గనైజ్ చేసి వార్డులన్నీ కూడా క్రమబద్ధీకరించి రిజర్వేషన్లు క్రమబద్ధీకరణ జరిగిన తర్వాతనే తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి. అలాంటి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేదు? కాబట్టి ఇవాళ మీకు కనుక 42% అధికారికంగా ఇవ్వాలని మీకు ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు మీరు అడగండి, మీరు దాని చాలా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోండి. మీరు డివిజన్ బెంచ్ కి వెళ్లి పిటిషన్ వేసి వాయిదా కోరి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లనే చేసి ఆ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేయడానికి ముందుకు రండి. మేము 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని మాటలు చెప్తారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు, ఒక్క పద్ధతి క్రమ పద్ధతిని పాటించారు. అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి ఎట్లా నమ్ముతారు చెప్పండి? కాబట్టి ఇదంతా కూడా బీసీలను మోసం చేసేటటువంటి కార్యక్రమం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకటి, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి బిల్లులను వెంటనే వెనక్కి పంపించాలి. అది రిజెక్ట్ చేయడమో ఆమోదించడమో ఏదైనా ఒకటి కావచ్చు. సుప్రీంకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ వేసి దాని ద్వారా వెనక్కి తీసుకురావడమో, పద్ధతులు సక్రమంగా లేకపోతే మళ్ళీ స్పెషల్ సెషన్ పెట్టి మళ్ళీ బిల్లులు పెట్టి గవర్నర్ గారు ఆమోదం తీసుకొని ఆ చట్టాల ద్వారా 42%తో రిజర్వేషన్లు పోవడం. న్యాయపరమైనటువంటి సమస్యలు 50% ఎక్సీడ్ అయింది కాబట్టి ఇబ్బందులు ఏర్పడతాయంటే మీకంతా కూడా బీసీలు అండగా ఉంటారు. మీ చిత్తశుద్ధిని మీరు చేస్తున్నటువంటి నిజంగా కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలు అండగా నిలబెడతారు. కానీ మీరు ప్రతి అడుగులో తప్పు చేస్తూ, బీసీలకు మోసం చేసే పని చేస్తూ, బీసీలకు అన్యాయం చేసే పని చేస్తూ మళ్ళీ వాళ్ళ చివరికి మేము పార్టీ ప్రకారం మేము టికెట్లు ఇస్తామంటే గ్రామ పంచాయతీలలో ఏమిస్తారు? గ్రామ పంచాయతీలలో బీఫామ్లు ఉండేవి కదా. ఆ విధంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మిగతా వాటిలో బీఫామ్లు ఉండవచ్చు. కానీ మరి ఎవరినని ఆపుతారు? ఇప్పుడు ఇంత ఈ విధంగా మనము ఇప్పుడు 42% అయ్యేంత వరకు ఎన్నికలను వాయిదా వేయొచ్చు, పర్లేదు అంటే ఇప్పుడు హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు మీద మళ్ళీ డివిజన్ బెంచ్ కు వెళ్లాలంటారా? తప్పనిసరి వెళ్ళాలి సార్, డివిజన్ బెంచ్ కు వెళ్ళాలి. మీరు కట్టుబడిన మీరు 42% ఇస్తామంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీ పక్షాన నిలబడ్డారు. కాబట్టి మీరు చట్టబద్ధంగా నిలబెట్టే ప్రయత్నం చేయండి. నేను గతంలో కూడా చెప్పాను, అంబాశంకర్ అనేటువంటి కమిషన్ వేసి 2 సంవత్సరాలు వారు పెద్ద ఎత్తున పనిచేసిన తర్వాత 69% తమిళనాడులో నిలబెట్టుకోగలిగిన విద్యా ఉద్యోగ రంగాల్లో మీరెందుకు నిలబెట్టుకోలేరు? మీరు చట్టబద్ధమైనటువంటి కమిషన్లు ఎందుకు లేరు? మీరు రేపు న్యాయస్థానంలో నిలబడేటటువంటి డాటాను శాస్త్రీయంగా ఎందుకు సేకరించరు? ఊరికే చూమంతరం ఎందుకు చేస్తారు? ఇవాళ 160 కోట్లు ఎవరి సొమ్మని ఖర్చు పెట్టారు? 160 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని అంతా వృధా చేసేటటువంటి అధికారం మీకు ఏమిచ్చారు? కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను రాజకీయంగా సముచితమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే డివిజన్ బెంచ్ కు పోయి వెంటనే పోస్ట్పోన్మెంట్ తీసుకొని మళ్ళీ ఎక్కడైనా లోపాలుంటే ఆ లోపాలను సరిదిద్ది చట్టబద్ధంగా ముందుకు పోతే ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించడం అసాధ్యము కాదు. పక్క రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగంలో 69% సాధ్యమైనప్పుడు
ఇవాళ తొలిసారిగా రాజకీయ రంగంలో మీరు 42% అమలు చేయడం ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అవుతుంది. కొట్లాడాలి, పోరాటం చేయాలి. పక్కన తమిళనాడులో 10 ఏళ్లు అక్కడ మున్సిపల్ ఎలక్షన్లు ఆగిపోయినాయి, 4 ఏళ్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆగిపోయినాయి. మీరు ఆదరాబాదరగా సెప్టెంబర్ 30 అనేటువంటి పూచి చూపించి ఎన్నికలకు పోయి పని ఖాళీ చేసుకుందామంటే ఎట్లా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. గ్రామ పంచాయతీల్లో మీరు బీఫాములు లేవు కాబట్టి బీఫాములు మీరు ఇవ్వలేరు. పార్టీ ప్రకారం మీరు ఎవరికి న్యాయం చేయలేరు. మీరు ఆ విధంగానే ఎంపీటీసీ జడ్పీటీసీలలో కూడా మీరు బీఫాములు ఇస్తే లేదా అన్ని రాజకీయాలు బీఫాములు ఇస్తే స్వతంత్ర అభ్యర్థులు ఇతర వర్గాలకు చెందిన వారు నిలబడకూడదని ఏమి లేదు. ఒకవేళ నిలబడితే ఎలక్షన్ కమిషనే ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళతో నామినేషన్ ఇస్తుంది. ఎందుకంటే అవి చట్టబద్ధమైనవి కాదు కాబట్టి. ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టి మీరు అనవసరంగా బీసీలను మోసం చేసేటటువంటి మాయమాటలను పక్కన పెట్టి డివిజన్ బెంచ్కి పోయి మీరు ఇక్కడ పోస్ట్పోన్మెంట్ కోరాలి. ఆ విధంగానే రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి బిల్లులు వెనక్కి తీసుకురావాలి. మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కమిషన్లు, డెడికేటెడ్ కమిషన్ వేసి కమిషనే స్వతంత్రంగా ఇచ్చినటువంటి నివేదిక మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భూసాని వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి నివేదిక, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఏది కూడా చేయకుండా అప్పటికప్పుడు నెల రోజుల్లో ఇచ్చినటువంటి నివేదిక. సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అది చట్టబద్ధమైనటువంటి కమిషన్ కాదు. చట్టబద్ధమైనటువంటి కమిషన్ చేసినటువంటివే రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు ఏం చేసినప్పటికీ సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్ళినప్పుడు సుదీర్ఘంగా అక్కడ చర్చోపచర్చ జరుగుతుంది. మైక్రో లెవెల్లో, మైన్యూట్ లెవెల్లో ప్రతి పద్ధతిని కూడా వాళ్ళు పరిశీలిస్తారు. అలాంటప్పుడు మీ యొక్క ఏదైతే మీరు బీసీలకు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేటటువంటి ప్రయత్నాలు చేసినారు. ఇది బూటకం అనేటువంటి విషయం బయటపడుతుంది. కాబట్టి ఇవాళ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేసేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా మీరు చట్టబద్ధంగా ముందుకు పోండి. 42% మీకు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. పక్క రాష్ట్రంలో 69% అయినప్పుడు ఇక్కడ 42% ఇవ్వడం పెద్ద అసాధ్యమైనటువంటి విషయం కాదు. శాస్త్రీయమైన పద్ధతిలో, ప్రామాణికమైన పద్ధతుల్లో, చట్టబద్ధమైనటువంటి కమిషన్లతో నిష్పక్షపాతంగా స్వతంత్రమైనటువంటి పద్ధతుల్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాల ప్రకారం పోతే తప్పనిసరిగా బీసీలకు 42% ఇవ్వవచ్చు అనేటువంటిది నేను సూచన చేస్తా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రపతి మీద కేసు వేస్తే అది ఇప్పట్లో తేలే అవకాశం లేదు కదా, ఎందుకంటే ప్రెసిడెన్షియల్ డిఫరెన్స్ ఉంది సుప్రీంకోర్టులో. అది ఉన్నప్పటికీ అది కాకుండా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి జీవో ఇచ్చి అట్లా చేయొచ్చా? అవకాశం ఉందా? మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి అసెంబ్లీలో పాస్ చేస్తే? అవును సార్, ఆ బిల్లులు అట్లే ఉండనివ్వండి. ఆ బిల్లులు అట్లే ఉంటాయి. దాన్ని విత్డ్రా చేసుకోమనండి. అది ఎందుకంటే ఎలాగో సక్రమమైన పద్ధతిలో అవన్నీ ఏవి కూడా చేయలేదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి సర్వే ఇప్పుడు 42% నిలబెట్టడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాల ప్రకారం పోవాలి. ఇక్కడ జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది. అది స్వతంత్రమైనటువంటి కమిషన్ కాదు. డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా తన నివేదికను సమర్పించలేదు. ఇంకొక విషయం ఏంటంటే రూరల్ లోకల్ బాడీస్ కు సంబంధించినటువంటి నివేదిక మాత్రమే ఇప్పటి వరకు ఇవ్వబడ్డది. అర్బన్ లోకల్ బాడీస్ కు సంబంధించినటువంటి నివేదిక ఇవ్వబడలేదు. కాబట్టి మీరు చెప్పినటువంటి బిల్లులలో ఏమన్నారు? టోటల్ లోకల్ బాడీస్ అనేటువంటి నిర్ణయం చేసిండ్రు. అసలు అర్బన్ లోకల్ బాడీస్ కు సంబంధించినటువంటి నివేదిక లేకుండా టోటల్ లోకల్ బాడీస్ కు మేము 42% స్థిరీకరించడం అనడం అది రాజ్యాంగ విరుద్ధం. అది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధం. కాబట్టి ఇవాళ అర్బన్, రూరల్ మొత్తం కలిపి లోకల్ బాడీస్ కి డెడికేటెడ్ కమిషన్, దట్టు ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏదో బీసీ వెల్ఫేర్ నుంచి ఇచ్చినటువంటి జీవో ద్వారా వచ్చినటువంటిది కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం ఒక స్వతంత్రమైనటువంటి మల్టీ మెంబర్ కమిషన్ వేసి సమగ్రంగా అధ్యయనం చేసి ఆ నివేదిక ద్వారా రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తే నిలబడతాయి. కానీ అట్లా కాకుండా ఒక వ్యక్తినే వేసి ఒక్క నెల రోజుల్లో మొత్తం లోకల్ బాడీకి సంబంధించినటువంటి నివేదిక ఇస్తే అది న్యాయస్థానాల్లో నిలబడదు. అది బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇంకో మీరు అడిగిన దాని ప్రకారం మేడం 14 క్వశ్చన్స్ తో సుప్రీంకోర్టు రెఫరెన్స్ అడిగింది. అది అట్లా ఉండవచ్చు. ఇవాళ మనకి ఇక్కడ మా హైకోర్టు ఈ విధంగా అడిగింది కాబట్టి 3 నెలల నుంచి మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీరు రిజెక్ట్ చేస్తారా, ఒప్పుకుంటారా, వెనక్కి పంపుతారా అని అడిగేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి 142 ఆర్టికల్ ద్వారా ఉన్నది. వాళ్ళ తమిళనాడు గవర్నమెంట్ కూడా అదే అడిగింది. కాబట్టి దాన్ని రెఫరెన్స్ గా పెట్టుకుని మాకు కూడా ఆదేశాలు ఇవ్వండి, మాకు వెనక్కి వస్తే మేము ఏం చేయాలని నిర్ణయించుకుంటామని చెప్పి సుప్రీంకోర్టును రిట్ ఆఫ్ మాండమస్ లో మనం అడిగేటటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయొచ్చా? జీవో ఇచ్చి డైరెక్ట్ గా చేస్తే కోర్టులో
కష్టం అంటారు? సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ కానీ ఇవన్నీ నేనేమంటున్నానంటే వాళ్ళు మొన్న చేసినటువంటి బిల్ 3, బిల్ 4 విద్యా ఉద్యోగ రంగాలు కావచ్చు లేదా రాజకీయ రంగాల్లో కావచ్చు, ఇక్కడ రెండు సభలలో ఆ బిల్లులను ఆమోదింపజేసి 200 ఆర్టికల్ 200 కింద 31C ప్రొటెక్షన్ మాత్రమే అడిగిండ్రు. ఇవాళ అది అడగాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇంతకుముందు ఇంట్రో చెప్పినట్టుగా 243D6 243D6 ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు స్థిరీకరించుకునేటటువంటి అధికారం లేదా లోకల్ బాడీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు రిజర్వేషన్లు స్థిరీకరించి ఎన్నికలు జరిపేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి ఇవాళ మీరు స్పెషల్ సెషన్ పెట్టి ఆ బిల్స్ రాష్ట్రపతి గారి దగ్గరనే విత్డ్రా చేసుకోండి. స్పెషల్ సెషన్ పెట్టి మళ్ళీ బిల్స్ ను రెండు సభల్లో కూడా ఆమోదం చేసుకొని ఆ బిల్స్ ను గవర్నర్ గారికి పంపించి అవి ఆమోదింపబడిన తర్వాత అది చట్టం అవుతుంది. కాబట్టి ఆ చట్టం ప్రకారం మీరు ఇక్కడ ఎన్నికలకు పోయేటటువంటి అవకాశం ఉన్నది. మీరు రేపు దాన్ని కోర్టుకు పోతారా, కొట్టేస్తారా, ఏం చేస్తారా అంటే ఇక్కడ ఏదైనా కొట్టేస్తారు. కానీ లెక్కలు కరెక్ట్ గా ఉంటే, కమిషన్ నివేదికలు కనుక కరెక్ట్ ఉంటే 42% దాటడానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు సుప్రీంకోర్టు పోయి కొట్లాడి సాధించుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి మీరు చట్టబద్ధంగా, సైంటిఫిక్ గా, న్యాయబద్ధంగా కనుక మీరు మళ్ళా కూడా మొత్తం అన్ని పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా ఇక్కడ గవర్నర్ గారి దగ్గరనే చట్టం చేసుకొని ఆ చట్టం ద్వారా జీవోలు తీసుకొని మీరు ఎన్నికలకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ బీసీలలో చైతన్యం పెరిగింది. బీసీలంతా కూడా 42% కావాలంటుండ్రు. మీరు చేసినటువంటి లెక్కల ద్వారా 42% ఎవరైనా 56% ఉన్నట్టు తేలింది. కాబట్టి నాకు తెలిసి పెద్దగా ఎవరు కోర్టుకు పోయి దీన్ని ఆపించే ప్రయత్నం చేయకపోవచ్చు. చేసినప్పటికీ అన్ని కరెక్ట్ ఉంటే సుప్రీంకోర్టులో మనం సాధించుకోవచ్చు, సుప్రీంకోర్టులో కొట్టాడొచ్చు. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా అక్కడ పెడతాం. మనం ఉద్దండులైనటువంటి న్యాయవాదులను పెట్టుకుని వాదిస్తాం. మనం ఎందుకంటే 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోయే ప్రసక్తి లేదు అని చెప్పి వాళ్ళు 19 నెలలుగా చెప్తున్నారు. మొన్న జంతర్ మంతర్ దగ్గర కూడా చెప్పొచ్చారు. ఇవాళ మళ్ళీ మేము బీఫామ్లు మున్సిపల్ జిల్లా పరిషత్ లో బీఫామ్లు ఇస్తాం. ఇక్కడ మేము మళ్ళీ తర్వాత గ్రామ పంచాయతీలో కూడా అదే పద్ధతిలో 42% ఇస్తామని చెప్తే అది చట్టబద్ధమైంది కాదు కదా. అది బీసీలకు మోసం చేసినట్టయితుంది. కాబట్టి ఇవాళ గవర్నర్ గారికి మళ్ళీ బిల్లులు ఫ్రెష్ గా పంపించి ఆమోదం పొందినవి ఇక్కడ వారి సంతకంతో చట్టం చేసుకుని ఆ చట్టం ద్వారా జీవోలు తీసుకొచ్చి ఎన్నికలకు పోతే బీసీలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంబడుంటారనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. బేషరతుకు పోవద్దు. ఇక్కడ మేము ఆల్రెడీ 160 crores ఖర్చు పెట్టినాం కాబట్టి, మేము ఏదో చేసినాం కాబట్టి, మేము అన్ని తప్పులు చేసినాం అనేటువంటి దానికి పోకుండా బీసీలకు 42% నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రక్రియ దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనేటువంటి నిబద్ధత, నిజాయితీతో ముందుకు పోతే ఈ ప్రభుత్వం చరిత్రలో మిగులుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సూచన చేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ వక్లాభరణం గారు. సో ఒక అప్డేట్ వచ్చింది రెహానా. 9:30 గంటలకి ప్రెస్ మీట్ ఉండబోతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో మనకు ఆ మీటింగ్లో ఏం మాట్లాడారో మనకు డీటెయిల్స్ వచ్చాయి. నేను చాలా విషయాల్లో డీటెయిల్స్ వచ్చాయి. బట్ బీసీలకు సంబంధించి స్టాండ్ అయితే క్లియర్ అయిపోయింది. సుప్రీంకోర్టుకు అయితే ఇప్పుడు రాష్ట్రపతి మీద నేను వెళ్ళిన ఫస్ట్ ఆప్షన్ చెప్పాను. రాష్ట్రపతి దగ్గర 3 నెలల కంటే ఎక్కువ బిల్లు పెండింగ్లో ఉందండి. కాబట్టి మీరు గతంలో మొన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు దాన్ని అని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి. అయితే దాని మీద రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాం. బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చేసుకోవచ్చు. దీన్ని బ్రేకింగ్ న్యూస్ అంటోంది. రేవంత్ రెడ్డి క్లియర్ చేశారు కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మరి కాసేపట్లో మంత్రులు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. సో సుప్రీంకోర్టుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళటం లేదు. ఆ విషయాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి కారణాలు చెప్పారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ విడిగా మరో బిల్లు తీసుకొచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా కేసీఆర్ గతంలో చట్టం తెచ్చారు. కేసీఆర్ చట్టం ఏం తెలియదు. యాక్చువల్ జరిగింది ఏంటంటే గతంలో హైకోర్టు వెళ్ళారు. బీసీ రిజర్వేషన్ 33% అంటే 33% అంటే ఎస్సీలకి ఎస్టీలకు కలిపితే గనక 50% దాటుతుంది.
సో దాటినప్పుడు దాన్ని కొద్దిమంది హైకోర్టులోకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు దాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. 23% అయినా 23-24% వరకే ఆగిపోయిన పరిస్థితి. దాంతో ఆ ప్రకారమే కేసీఆర్ గతంలో ఎన్నికలు నిర్వహించారు. సో పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో 50% రిజర్వేషన్ అంటూ అప్పుడు ఏదైతే ఉందో ఆ అడ్డంకి తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. దాన్ని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దీనిలో రెండు సపరేట్, ఒకటి విద్యారంగంలో ఉద్యోగాల్లో, తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రెండు వేర్వేరు బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించారు. కానీ రాష్ట్రపతి ఇంతవరకు దాన్ని క్లియర్ చేయలేదు. ఒకటి మొన్న ఈ ఆర్డినెన్స్ అసెంబ్లీ అమల్లో లేదు కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన దాని 50% సీలింగ్ ఏదైతే ఉందో ఆ 50% సీలింగ్ కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ మొన్న జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించారు. ప్రతి ఏదైనా ఆర్డినెన్స్ జారీ చేస్తే దానికి ఏ బిల్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో బిల్ అయితే గవర్నర్ ఆమోదం అవసరం, కేంద్రంలో బిల్ అయితే రాష్ట్రపతి ఆమోదం అవసరం. సో ఈ బిల్లు ఆర్డినెన్స్ ద్వారా వెళ్ళింది కాబట్టి గవర్నర్ ఆమోదం కంపల్సరీ అవసరం. అయితే గవర్నర్ దాన్ని దీనిలో ఎందుకంటే 50% దాటేలా ఉంది కాబట్టి ఆయన తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం అంటే మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. సో బీసీలకు మేలు జరగాల్సిందే, రాహుల్ గాంధీ మాట నిలబడాలి. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు 1% రిజర్వేషన్ కూడా రాదు. 90 రోజుల్లో రాష్ట్రపతిని బిల్లు ఆమోదించాలన్న అంశంపైన సుప్రీంకోర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం 2 న్యాయవాదులు నియమించాం. అంటే ఇదివరకే సుప్రీంకోర్టు అడిగింది అన్ని రాష్ట్రాల్ని ఈ 90 రోజుల్లో ఆమోదించాలన్న దాని మీద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్, నేను ఇంతకుముందు చెప్పాను, ఆర్టికల్ 143 ఆధారంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు నివేదించారు. మీరు నాకు టైం లైన్ పెట్టడం కరెక్టా కాదా ఇది చెప్పండి అంటూ ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అడిగారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం, దీన్ని రాజ్యాంగ ధర్మాసనం దీన్ని విచారిస్తోంది. సో ఆ విచారణలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసు పంపించారు. రాష్ట్రపతి ఇట్లా అడిగారు, కొన్ని టర్మ్స్ కొన్ని పాయింట్స్ అడిగారు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, ఏది కరెక్ట్ అంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు అన్న అభిప్రాయం చెప్పాలి. చెప్పినప్పుడు దీనికోసం 2 న్యాయవాదులు నియమించాం. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వచ్చింది. విడిగా సుప్రీంకోర్టుకు వెళ్తే అంటే మా రాష్ట్రంలో 3 నెలలు దాటింది, మరి మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు 3 నెలల లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని, కానీ మా రాష్ట్రంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదంటూ రాష్ట్రపతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. విడిగా మళ్ళీ ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుంది అని చెప్పారు. సో దీన్ని బట్టి ఏం చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రపతిని వ్యతిరేకిస్తూ 3 నెలల పాటు 3 నెలల సమయం ఇచ్చినా సరే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇక 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు 3 ఆప్షన్స్లో 2వ ఆప్షన్ ఏంటంటే బీసీలకు 42% గురించి అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో 1 అసెంబ్లీలో బిల్లు పెట్టి మళ్ళీ ఆమోదించి గవర్నర్కి పంపడం. మరి గవర్నర్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడో లేదా తెలియదు, లేదా డైరెక్ట్గా జీవో తేవడం. ఇక 3rd ఆప్షన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం. దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, పార్టీ పరంగా నిర్ణయం, ప్రభుత్వ పరంగా కాదు. సో నాకు ఈ 2 ఆప్షన్సే కనిపిస్తున్నాయి. ఆ 2 ఆప్షన్స్లో పార్టీ పరంగా వెళ్ళొచ్చే అనే చెప్తున్నారు. ఒకసారి రాజారాం యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు, బీసీ ఉద్యమకారులు. రాజారాం యాదవ్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు, రాష్ట్రపతి 3 నెలల్లోపు ఏదైతే బిల్స్ ఆమోదించాలో ఆమోదించలేదు, దాని మీద సుప్రీంకోర్టు అయితే వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. మీరు గతంలో కూడా సార్ చెప్పండి. పిఎస్సి మీటింగ్ లో అదైతే చెప్పారు. అదే మనము గతంలో కూడా నేను ముందే చెప్పినాను, మనం ప్రిడిక్ట్ చేసినాము ఏం జరుగుతుంది అనేది. వారు గతంలో రాష్ట్రపతికి పంపారు, డైరెక్ట్ గా గవర్నర్ ఆమోదించమని చెప్పకుండా రాష్ట్రపతికి పంపారు. తర్వాత మొన్ననేమో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు మళ్ళీ ఆయన ఢిల్లీకి పంపడం జరిగింది. ఆ సందర్భంగా నేను మీ న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది ఏం జరగబోతుందో అని. ఈయన ఢిల్లీ పోతాడు, అక్కడ 2-3 రోజులు ధర్నాలు చేస్తారు. ధర్నా చేసి వచ్చిన తర్వాత
మరి రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు, గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు, మా చేతిలో ఏం లేదు, మేము చేయాల్సినంత చేసినాము. కాబట్టి ఇక సుప్రీంకోర్టు హైకోర్టు గడువు ఇచ్చింది కాబట్టి సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించమని చెప్పింది కాబట్టి మేము అనివార్యంగా ఇక మాకు వేరే మార్గం లేదు, అందుకోసం పార్టీ పరంగా మేము 42% ఇస్తాము, ఇక మిగతా పార్టీలు కూడా ఇవ్వాలి అని చెప్తారన్న విషయం మేము గతంలోనే చెప్పడం జరిగింది. ఇక అదే జరుగుతూ ఉన్నది. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఆపరేషన్ చేసిండు కానీ పేషెంట్ చనిపోయాడు. బీసీల విషయంలో రేవంత్ రెడ్డి గారు గత 1.5 year నుంచి కూడా అదే ధోరణితోటి, మోసం చేసే ధోరణితోటి పోయిండ్రు, అట్లాగే చేసిండ్రు. మీరు గమనించండి భరత్ గారు, మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఏంటి, ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ లేకుండా అన్నిటినీ కొలాప్స్ చేస్తూ ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏం చేసేది ఉండే మీరు రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఉంటే మీరేం చేస్తుంటే? ఇమీడియట్ గా అధికారంలోకి రాగానే వారు ఏం చేసిందండి, ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మేము ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, బీసీ బిడ్డగా మీరు మా మాటలు గుర్తు చేసి కామన్ డిక్లరేషన్ ఇస్తున్నారు, మీరు ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి మేము సెక్రటరీ ముట్టడిపోవడం జరిగింది. మేము ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు మళ్ళీ లేని పని కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ కూడా హైకోర్టు మెట్టికాయలు వేస్తే వేసిండ్రు. తర్వాత కాస్ట్ సెన్సెస్ అన్నారు, అది కూడా సరిగ్గా చేయలేదు. తర్వాత ఇవన్నీ చేయకముందే ఆయన డైరెక్ట్ గా కమిషన్ వేసిన తర్వాత కాస్ట్ సెన్సెస్ వచ్చిన తర్వాత అప్పుడే ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు గవర్నర్ నే డైరెక్ట్ గా ఆమోదింప చేయమని చెప్పి ఉంటే బాగుండేది. వారు రాష్ట్రపతికి పంపిండు, వారే తప్పిదం చేసిండ్రు. చేయడం వల్ల మళ్ళీ సెకండ్ టైం గవర్నర్ గారు దాన్ని మళ్ళీ ఢిల్లీకి పంపించే పరిస్థితి. కాబట్టి టెక్నికల్ గా వీరు తప్పిదం మీద తప్పిదం, కావాలని తప్పిదం. అంటే ఇది బీసీలకు ఇస్తున్నాను అనాలే, నోటుతో రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టుకు వెళ్తే లాభం ఉందా? నేనేమంటానంటే ఇప్పుడు ప్రతిసారి వారు తప్పిదం చేసిన తర్వాత వారే దీన్ని నిలవలేని పరిస్థితిలో రేపు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ నిలబడలేని పరిస్థితిని వారు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఏమవుతుందండి, అది నష్టం జరిగే పరిస్థితి. కాబట్టి ఇలా మళ్ళీ చూడండి, మరి వారన్నట్లే మరి సుప్రీంకోర్టులో వాళ్ళు వాదించవచ్చు కదా, ఇలా అవకాశం ఉంది కదా. కానీ వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, పిఎస్సీల వాళ్ళు 42% రిజర్వేషన్స్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఇమీడియట్ ఎన్నికలకు వెళ్ళని. మాకున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే మొన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని వీరు స్వయంగా ఇక అయిపోయిందా, ఇంకేమి ఇస్తాము, ఇయ్యలేము, ఇంకెన్ని రోజులు నాకు ఇబ్బందికి వస్తుంది, నా సీట్కే ఇబ్బంది పెడుతుంది, మీరు అయిపోయింది, ఇంకేమి లేదు, ఇక ఇచ్చేసేయాలి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఈ యొక్క 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్న పద్ధతిలో వారు మాట్లాడింది. ఇక అదే జరుగుతున్నది. వారికి ఇష్టం లేదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడము రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. రాహుల్ గాంధీ గారు పరమగా ఉన్నారని వారు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మరి వారి అజమాయిషీలో వీరు పనిచేస్తారో లేదో, వారి పర్యవేక్షణ వీళ్ళు పనిచేస్తారో లేదో, వారి డైరెక్షన్ పనిచేస్తారో లేదో తెలియదు. కానీ వీరు మాత్రము కేవలం ఢిల్లీలో ఏదో చేస్తున్నారని చెప్పడం కోసం మాత్రమే ఈయన ఢిల్లీలో ప్రయత్నం చేసిండు, మొత్తం తప్పిదాలు చేసిండు. బీసీని మోసం చేయడం కోసము ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ డ్రామాలు ఆడుతా ఉన్నది. మాకు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీ వ్యతిరేక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, ఈ తెలుగు నేల మీద గాని, ఈ దేశంలో గాని ఏ రోజు కూడా బీసీల పక్షాన్ని నిలబడలేదు. ఈ రోజు మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి, దేశంలో దిక్కు దివాణం లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ బీసీ పల్లవి ఎత్తుకున్నాడు, బీసీ పాట పాడుతున్నాడు. అది కూడా నిజాయితీ లేదు. వారికి ఉన్నాయి 2-3 రాష్ట్రాలు. ఆ 2-3 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ఉన్నారంటే ఏ పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో మనకు అర్థమైతే ఉన్నది. చివరిగా చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఇష్టం లేదు, ఆయనకి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు, అది జరగడం ఇష్టం లేదు. గతంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఇప్పుడు వేరే ముఖ్యమంత్రులు, వేరే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి చేయలేదు కదా, ఏమి చేశారండి? 50 క్రాస్ సెన్సెస్ చేసినారు. క్రాస్ సెన్సెస్ చేసి ఏం చేశారండి? మీరు సీనియర్ జర్నలిస్ట్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, చాలా గొప్పగా మా బీసీల వాయిస్ ను ప్రతి సందర్భంలో మీరు వినిపిస్తున్నారు. ఒక మాట మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ప్రతి సందర్భంలో మా గొంతుని వినిపిస్తున్నారు జీ న్యూస్ ద్వారా. మీరు ఒక్కటే అడగండి, లేదు రాష్ట్రంలో
ఎమ్మెల్యేల్లో కానీ ఎంపీల్లో కానీ తర్వాత స్థానిక సంస్థల్లో జనాభా తగ్గ ప్రాతినిధ్యం లేదు, జనాభాలో సగం ప్రాతినిధ్యం కూడా లేదు, మంత్రివర్గంలో కూడా లేదు. ఇట్స్ మై డ్యూటీ, అందుకని చేస్తున్నాం. అయితే మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి భరత్ గారు, గతంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలు 52% పెంచారు కేసీఆర్ గారు. మరి ఇలా 46% ఎట్లా వస్తారండి? 5% తగ్గిపోతామండి మేము. మిగతా వర్గాలలోనేమో పిల్లలు పుడతారు, మేము మరణిస్తామండి. ఇది ఎంత అన్యాయము అంటే, కాస్ట్ సెన్సెస్ ద్వారా మాకు ఏదైతే న్యాయం జరగాలో మా వాటాను తేల్చాలనో, మా హక్కును తేల్చాలనో, ఇలా మా వాటాను తగ్గించడం జరిగింది కాస్ట్ సెన్సెస్ ద్వారా. ఇది కాదండి మోసం, ఇది కాదండి అన్యాయం, ఇది కాదండి కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్రని ప్రతి గ్రామాన ఎండగడతాము. మేము చూస్తున్నాము ఏం చేస్తున్నామో చూద్దామని. ఇలా వారి డ్రామా అంతా కూడా రక్తి కట్టిన తర్వాత డ్రామా అంతా తేలిపోవాలి, ఈయన ముసుగు తేలిపోవాలి. ఈయన బీసీ ముసుగు వేసుకున్నాడు కదా, సామాజిక న్యాయం ముసుగు వేసుకున్నాడు కదా, అది కాంగ్రెస్ పార్టీ ముసుగు తొలగిపోవాలని చెప్పేసి మేము వెయిట్ చేసినాము. ఇవాళ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ 42% పార్టీ పరంగా ఇవ్వడం వల్ల మాకు ఎట్లా న్యాయం అవుతుందండి? ఒక దగ్గర ఓసీ ఉంటాడు, ఇంకో పార్టీ బీసీని పెడుతుంది, ఇంకో పార్టీ ఇంకొక ఆయన పెడుతుంది. బీఆర్ఎస్ 42% ఇస్తే అయిపోద్ది కదా. బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా వారు ఏ కార్యక్రమం చేసినా దానికి స్పష్టంగా సపోర్ట్ చేయడం జరిగింది. బీసీ బిల్లు పెడితే కేటీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మొత్తం పార్టీ యావత్తు ఇవాళ ఏకగ్రీవంగా ఇలా పార్టీ అంతా సపోర్ట్ చేసింది బిల్లుకి. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కానీ బయట కానీ మీరు చేయండి, మేము మీ వెనుకాల ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీసీల కాదు కోసము ఈయన చేయడం తెలిసి కూడా మేము నిజాయితీగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నిలబడ్డారు. మా పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మా గంగుల కమలాకర్ గాని, మా వివేకానంద గౌడ్ గాని అద్భుతంగా మాట్లాడి మీరు చేయండి అని ముందుకోండి అని చెప్పేసి వెన్ను కట్టిండ్రు. మేమంతా కూడా సపోర్ట్ చేసినాం. కానీ వారేం చేసిండ్రు? థ్యాంక్ యూ రాజారామయ్య గారు. సో మొత్తానికి రెహానా ఒకటైతే క్లారిటీ వచ్చింది, రాష్ట్రపతి దగ్గరకైతే వెళ్ళట్లేదు. రాష్ట్రపతి సంబంధించి అయితే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సెపరేట్ గా కేసు వేసే ఆలోచన ఏమీ లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ లో కూడా నాకున్న సమాచారం మేరకు ఇక 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేసి మిగతా పార్టీలు ఎక్కువ పెడదాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ. సో అక్కడ కథ ఏమైతుందంటే ఎంత చేసినా ఇప్పుడు 42% ఇస్తామని వీళ్ళు చెప్పారు. ఇక్కడ దాకా తీసుకొచ్చినా సరే ఏమైందంటే కాంగ్రెస్ మళ్ళీ బీసీలకు చేయలేదు కదా అల్టిమేట్ గా అన్నది వస్తుంది రియాక్షన్. మేము ప్రయత్నం చేశాం కానీ సాధ్యం కాలేదు అన్న ఎంత చెప్పినా సరే అల్టిమేట్ గా ఆ పార్టీలో బీసీలకు సంబంధించి వాళ్ళు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. బట్ లోకల్ బాడీస్ లో ఎక్కువ స్థానిక సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. బీసీ సంబంధించి వీటికంటే కూడా లోకల్స్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాటిలో కానీ దీనిలో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనతో పాటు మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి, బీసీలకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్గదర్శిగా ఉన్నారు నరహరి గారు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ విధంగా 33% రిజర్వేషన్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు డిఫరెంట్ ఫామ్లో. ఎందుకంటే అక్కడ ఎస్టీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 50% లిమిట్లోనే ఇంప్లిమెంట్ కూడా చేశారు సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్కి అనుగుణంగా. సో నరహరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు ఏంటి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? మధ్యప్రదేశ్ మోడల్ చెప్పారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రపతి మీద అయితే మేము కోర్టుకు వెళ్ళము అని చెప్పారు. సో మనము లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు వి స్టూడియోకి వచ్చినప్పుడు ఈ విషయం మనం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాము. ఏంటంటే ఈ 42% ఏవైతే 2 బిల్లులు ముందు పంపించినారో ఆ తర్వాత ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చినారో ఇవన్నీ కష్టదాయకమైనటువంటిది. ఇంప్లిమెంటేషన్ చాలా కష్టదాయకం. అండ్ గత 10 సంవత్సరాలలో 8 రాష్ట్రాలు సిమిలర్ ఇలాంటి బిల్లులు ఆర్డినెన్స్లు తీసుకొచ్చి అది ముందుకు పోలేకపోయినాయని మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ తరుణంలో ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది ఊహించినటువంటి పరిణామం అని నాకు అనిపిస్తా ఉన్నది. ఎందుకనంటే ఇందిరా సాని కేసులో ఏదైతే అప్పర్ లిమిట్ సుప్రీంకోర్టు
పెట్టినదో దాన్ని అధిగమించి ఏ ప్రభుత్వాలు చేయలేవు అని మనం ముందు కూడా చెప్పుకున్నాము. దీనికి సంబంధించినటువంటి లీగల్ నిష్ణాతులు కూడా ఇదే విషయం చెప్తూ వచ్చినారు. సో అంటే ఇది అనుకున్నటువంటి పరిణామమే. సో మధ్యప్రదేశ్ లో అదే మనం లాస్ట్ టైం నేను చాలా క్లియర్ గా చెప్పినాను. మరి మధ్యప్రదేశ్ ఆప్షన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారా? నేను చాలా క్లియర్ గా, ముఖ్యంగా నేను నా ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నేను పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని పిలవడం జరిగింది. అప్పుడు పిలిచినప్పుడు వారికి ఈ విషయాలు మొత్తం చెప్పడం కూడా జరిగింది. అండ్ వారికి మధ్యప్రదేశ్ లో ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చినాదో ఆ రిపోర్ట్ ఒక కాపీ కూడా వారికి ఇచ్చి తాత్కాలికంగా ఎప్పటి వరకు అయితే మీరు ఈ 42% చేయాలనుకుంటున్నారో అది ఇందిరాసాని కేసు చేయడం బట్టి మీరు దాన్ని చేయలేకపోతారు. తాత్కాలికంగా మీరు మధ్యప్రదేశ్ ఏ విధంగానైతే ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని దానికి అనుగుణంగా 14% ఉన్నటువంటి లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ని, ఓబీసీ రిజర్వేషన్ ని 35% వరకు తీసుకెళ్లినటువంటి ఏదైతే ఉదాహరణ మనందరి ముందు ఉన్నదో దీన్ని మీరు చెయ్యండి అని వారికి చెప్పడం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. మరి దాని గురించి వాళ్ళ మధ్యప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణలో కూడా తీసుకుంటే తాత్కాలిక ఉపశమనము జరిగి 42% వచ్చే అవకాశాలు లోకల్ బాడీస్ వల్ల మనకి బీసీలకి ఖచ్చితంగా ఏర్పడుతుంది. దాన్ని యాక్చువల్గా ఎగ్జామిన్ చేస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ మోడల్ ఎగ్జామినేషన్ కాకుండా పార్టీ పరంగా 42% ఇస్తే దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? మనము అంటే నేను ఒక ఆఫీసర్ని కాబట్టి పార్టీ నిర్ణయాలని సంబంధించి నేను కమెంట్ చేయలేను. బట్ మనకు అందరికీ జనరల్ గా తెలిసినటువంటి విషయం ఏమిటనంటే పార్టీ పరంగా ఏ పార్టీలు నిర్ణయం చేసుకొని 42% ఇచ్చినా, 50% ఇచ్చినా, 60% ఇచ్చినా దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత అనేది కేవలం అది బిల్లులో పాస్ చేసి వాటిని చట్టాలుగా మరల్చి దాన్ని చట్టబద్ధత స్పష్టమైనటువంటి ముఖ్యంగా హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి ఆమోదయోగ్యమైనటువంటి చట్టాన్ని తయారు చేసిన నాడే దానికి సార్థకత ఉంటది. ఇప్పుడు పార్టీలు తమంతట తాము నిర్ణయం వారిని ఎవరు ఆపట్లేదు కదా, 100% కూడా ఇవ్వచ్చు, దాంట్లో ఉంది. కానీ దానికి చట్టబద్ధత లేదు. ప్లస్ దాన్ని అంటే అన్ని సామాజిక వర్గాలు దాన్ని ఆమోదిస్తాయని దానికి ఏం గ్యారంటీ కూడా లేదు కదా. రేపు బీసీలకి వీళ్ళు 42% ఇచ్చినా కూడా కానీ, అన్ని పార్టీలు ఇచ్చినా కూడా కానీ అక్కడ ఇతర సామాజిక వర్గాలు వచ్చి తమ నామినేషన్ వేయడంలో ఎలాంటి ఆటంకం లేదు కదా, ఎవరైనా వేయచ్చు. అక్కడ కేవలం చట్టబద్ధత ఉన్నటువంటి పొజిషన్ లోనే ఏ సామాజిక వర్గ ఎస్సీ ఎస్టీలా ఓబీసీలా వాళ్ళకి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది నిలబడడానికి. థ్యాంక్ యూ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు నరహరి గారు. సో బట్టి విక్రమార్క ఇదే అంశం మీద డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో ఆయన ఏమంటున్నారో చూద్దాం. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ గారితో కలిసి ఇప్పటి వరకు సుదీర్ఘంగా జరిగినటువంటి పిఎస్సి కమిటీ సమావేశాలకు సంబంధించినటువంటి సారాంశాన్ని, జరిగినటువంటి చర్చల పైన మీ అందరికీ బ్రీఫింగ్ ఇవ్వటం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలిసిందే, భారత ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇండియా కూటమి అభ్యర్థిగా పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం
అలాగే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావటం, తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాం. శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఒక గొప్ప న్యాయ కోవిదుడు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఇక్కడ జడ్జిగా, జస్టిస్గా, హైకోర్టు జస్టిస్గా, అట్లాగే అస్సాంలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టులో జస్టిస్గా ఈ దేశ ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం వారిచ్చినటువంటి తీర్పులు భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కుల్ని కాపాడినటువంటి అనేక తీర్పులు చారిత్రాత్మకమైనవి. అటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారైనందుకు మేమంతా గర్విస్తా ఉన్నాం. ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, పార్టీలు అందరూ కూడా గౌరవించి వారికి మద్దతు తెలిపి వారిని గెలిపించడం కోసం వారి రాజకీయ పార్టీలకు ఉన్న అమూల్యమైన ఓట్లు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే ఆలోచనని పిఎస్సి కమిటీ కూడా అభ్యర్థించాలని చెప్పి ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. అలాగే భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వారికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని, తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని, పౌరులకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నికల కమిషన్కి ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని ఉదాహరణలతో సహా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వీడియో ప్రజెంటేషన్తో సహా చక్కగా దేశ ప్రజలందరికీ వివరించిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. కేవలం ఓటు చోరీ గురించి తెలిసిన సమాచారం దేశ ప్రజలకు చెప్పటమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరుల ఓటు హక్కులను కాపాడటం కోసం ఆయన పెద్ద ఎత్తున బీహార్లో పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. దానికి సంబంధించి కూడా పిఎస్సి కమిటీలో వారు చేస్తున్నటువంటి పౌరుల హక్కులు కాపాడటం కోసం, ఓటు చోరీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలపటమే కాకుండా సంఘీభావం తెలపటం కోసం
తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేపు 26వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ సహచరులందరం కలిసి